శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తావో, బయటి ప్రపంచపు అలజడిని పక్కన పెట్టి నీ అంతరాత్మలోకి చూస్తావో, నీ గడిచిన అనుభవాలను నెమరువేసుకుంటావో, అప్పుడు నీకు ఒక నిజం అర్థమవుతుంది. నువ్వు ఎన్నో కావాలని ఆశపడ్డావు, ఎన్నో అడిగావు, ఎన్నో ప్రణాళికలు వేశావు. నీ మనస్సు లెక్కలేనన్ని కోరికలు కోరింది, నీ బుద్ధి అంతులేని పథకాలు రచించింది, నీ హృదయం ఎన్నో ఆశలతో నిండిపోయింది. కాని చివరికి ఏం జరిగింది? నీ విధి, ఆ కనిపించని శక్తి, నీ కర్మఫలం ఏదైతే ముందే నిర్ణయించిందో నీకు కేవలం అదే లభించింది. నీ పూర్వకర్మల లెక్క ప్రకారం నీ యోగ్యతను బట్టి ఏది జరగాలని రాసిపెట్టి ఉందో అదే ఫలించింది. ఈ మాట వినడానికి చాలా చిన్నదిగా, సులభంగా అనిపించవచ్చు. కానీ ఈ సత్యాన్ని పూర్తిగా మనస్సులోకి తీసుకోవడం, దాన్ని సంపూర్ణంగా అంగీకరించడం ఒక గొప్ప సాధన లాంటిది. ఇది మనస్సు యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఈదడం లాంటిది, మన అహంకారాన్ని కరిగించుకోవడం లాంటిది. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ తానే కర్తను అని భావించాలనుకుంటుంది, అంతా తన అదుపులోనే ఉందని నమ్మాలని కోరుకుంటుంది. కానీ మనకంటే ఉన్నతమైన ఒక శక్తి ఉందని, ఈ జీవితమనే దారాన్ని నడిపించే ఒక విశ్వ నియమం ఉందని ఒప్పుకోవడమే అసలైన ఆధ్యాత్మికత. సుఖదుఖాలు ఒకే నాణ్యానికి ఉండే బొమ్మ, బొరుసు లాంటివి. అవి వస్తూ పోతూనే ఉంటాయి. మన జీవితంలో అంతా మనకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉండటం చాలా సహజం. కానీ ఎప్పుడైతే పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారతాయో, మనం వెంటనే ధైర్యం కోల్పోయి దేవుణ్ణి, మన తలరాతను నిందించడం మొదలుపెడతాము. ఆ సమయంలో మనకు మన కష్టం తప్ప మరేమీ కనిపించదు. ఆ బాధలో మన దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి ఆనందాన్ని కూడా కోల్పోతాము. మిత్రులారా, ఇక్కడే మన ఆలోచన విధానంలో తేడా వస్తుంది. మనం ప్రతికూలంగా ఆలోచిస్తే నిరాశలో కూరుకుపోతాం. మన ప్రగతి అక్కడితో ఆగిపోతుంది. అందుకే ఎప్పుడైనా సమస్య లేదా బాధ ఎదురైనప్పుడు మొదట మీ ఆలోచనను సానుకూలంగా ఉంచుకోండి. మీరు నిజాయితీగా కష్టపడి పనిచేసేవారైతే, మీ లక్ష్యం కోసం శ్రమించే తత్వం మీకుంటే, ఆ వైఫల్యంలో ఉన్న సానుకూల కోణాన్ని చూడటానికి ప్రయత్నించండి. ధైర్యంగా ఉంటూ కష్టపడటం కొనసాగించండి. మిత్రులారా, ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి. సుఖం వచ్చినప్పుడు గర్వపడకండి. దుఃఖం వచ్చినప్పుడు ఇది గుర్తుంచుకోండి: సుఖం శాశ్వతం కానట్లే ఈ దుఃఖం కూడా ఎల్లకాలం ఉండదు. సుఖం మన చేతిలో లేదు, దుఃఖం మన చేతిలో లేదు. మన చేతిలో లేని దాని గురించి ఎందుకు చింతించడం? మీ చేతిలో ఉన్నది కేవలం మీ శ్రమ మాత్రమే. కాబట్టి మీ దృష్టిని కేవలం మీ పనిపైనే కేంద్రీకరించండి. ఎవరి దృష్టి అయితే పూర్తిగా తమ పని మీద ఉంటుందో, వారి మనస్సు ఎప్పుడూ బాధల వైపు, ప్రతికూల విషయాల వైపు మళ్ళదు. అలాంటి వారే ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటారు. ఆ సానుకూల దృక్పథమే ఒకరోజు మన అన్ని దుఃఖాలను దూరం చేస్తుంది. సమయం కంటే విలువైనవి మన భావాలు. వాటిని అర్థం చేసుకోలేని వారి వద్ద వృధా చేయవద్దు. సుఖంగా జీవించడానికి 3 సులభమైన దారులున్నాయి. 1 కృతజ్ఞతతో ఉండటం, 2 నవ్వుతూ ఉండటం, మరియు 3 ఎవరినీ మాటలతో బాధ పెట్టకపోవడం. కాలిలో గుచ్చుకున్న ముళ్ళు, కంటిలో పడిన నలుసు, మాటల్లోని కఠినత్వం ఎవరికీ ప్రశాంతతను ఇవ్వలేవు. ఈ ప్రపంచంలో దుఃఖం లేనివారెవరు? కొందరికి వారి సొంత కష్టాలు బాధిస్తే, మరికొందరికి ఇతరుల సుఖాలు బాధిస్తాయి. ఎవరైతే ఎప్పుడూ తన బాధల గురించి ఏడుస్తూ ఉంటారో, వారి ఇంటి తలుపు తట్టిన ఆనందం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. జీవితంలో రెండింటికీ అంతం లేదు. భగవంతుని కథకు, మనిషి వ్యధకు. పరమాత్మ తన దయతో మనకేదైనా ఇవ్వాలని సంకల్పించినప్పుడు అది మన ఊహకు అందనంత గొప్పగా ఉంటుంది. మనం కేవలం ఆయన ఇచ్చేదానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. బహుశా ఆయన మనకు సముద్రాన్ని ఇవ్వాలని చూస్తుండవచ్చు, కానీ మనం మాత్రం చేతిలో ఒక చిన్న చెంచా పట్టుకొని నిలబడి ఉంటామేమో. ప్రశంస ఒక మందులాంటిది. దానిని మనుషులు చెవులతో తాగుతారు. కొద్దిగా తీసుకుంటే ఉత్సాహాన్ని ఇస్తుంది, ఎక్కువగా తీసుకుంటే గర్వంతో గాలిలో తేలి నేలమీద పడేలా చేస్తుంది. ప్రశంస మనిషిలో ఉత్సాహాన్ని నింపుతుంది, కానీ దానితో పాటే అహంకారాన్ని కూడా పెంచుతుంది. దానిని ఉత్సాహంగా స్వీకరించాలా లేక అహాన్ని పెంచుకోవాలా అనేది మన చేతిలోనే ఉంటుంది. ఇతరుల ప్రశంసల కోసం కాకుండా మీ మనశ్శాంతి కోసం పనిచేయండి.
ఎందుకంటే ఆత్మసంతృప్తే అసలైన ప్రశంస. మీరు శక్తివంతులు కావాల్సింది ఇతరులను అణిచివేయడానికి కాదు, మిమ్మల్ని ఎవరూ అణచివేయకుండా ఉండడానికి. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని వెదికేవారికి మంచితనం కనిపిస్తుంది, లోపాలను వెదికేవారికి లోపాలు కనిపిస్తాయి. సరళత్వమే గొప్ప అందం, క్షమించడం గొప్ప బలం, వినయమే ఉత్తమమైన వాదన, స్నేహమే ఉత్తమమైన బంధం. పరాయి స్త్రీ, పరాయి ధనం, ఇతరులను నిందించడం, ఎగతాళి చేయడం, పెద్దల ముందు చపలత్వం చూపడం వంటివి విడిచిపెట్టాలి. మన ముందు పొగిడి మన వెనక మన పనిని పాడు చేసే స్నేహితులను వదిలించుకోవడమే శ్రేయస్కరం. అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం వేరు, వారికి అవసరమైన మందులు తీసుకువచ్చి ఇవ్వడం వేరు. మొదటిది కేవలం మర్యాద, రెండవది మానవత్వం. మర్యాద అవసరమే, కాని దానికంటే మానవత్వం ముఖ్యం. పగిలిన గాజు ముక్క పదునైన కత్తిలా మారినట్లే గాయపడిన మనిషి మనస్సు కూడా అంతే ప్రమాదకరంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని మనస్సుకు తీసుకుంటే జీవితాంతం ఏడుస్తూనే ఉండాల్సి వస్తుంది. అందుకే సంతోషంగా ఉండాలంటే ప్రతి విషయాన్ని పట్టించుకోవడం మానేయాలి. రోజుకు ఒక్కసారైనా మీ మనస్సాక్షి అనే న్యాయస్థానానికి వెళ్ళండి. అక్కడ ఎప్పుడూ తప్పుడు తీర్పులు జరగవని విన్నాను. ఇతరులతో పోల్చుకునే ఆటలో ఎప్పుడూ చిక్కుకోవద్దు, ఎందుకంటే ఆ ఆటకు అంతం లేదు. ఎక్కడైతే పోలిక మొదలవుతుందో అక్కడే ఆనందం, ఆత్మీయత ముగుస్తాయి. ఆకాశంలో ఎత్తుకు ఎగిరే గద్దను చూసి పిచ్చుక ఎప్పుడూ బాధపడదు, అది తన ఉనికిలో సంతోషంగా ఉంటుంది. కాని మనిషి మరో మనిషి ఎదుగుదలను చూసి చాలా త్వరగా కుంగిపోతాడు. అందుకే పోలికలకు దూరంగా ఉండి సంతోషంగా జీవించండి. ఉత్సాహం, స్పృహ అనేవి తరాసులోని రెండు పళ్ళాలు లాంటివి. ఒకటి పెరిగితే మరొకటి అదే స్థాయిలో తగ్గుతుంది. కాని గుర్తుంచుకోండి, విజయం ఆ రెండింటి సమతుల్యంలోనే దాగి ఉంది. సేవ చెయ్యగలిగితే ఏదైనా పేదవారి గాయాలకు మందు పూయండి. ధనవంతులకు చికిత్స చెయ్యడానికి బజార్లో ఎందరో వైద్యులున్నారు. మనం ఎంత సరైన వారమైనా మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అబద్ధపు ప్రమాణంతో మనిషి చనిపోకపోవచ్చు, కాని నమ్మకం మాత్రం తప్పకుండా చనిపోతుంది. జీవితం టీ తయారు చేయడం లాంటిది. మొదట మీ అహంకారాన్ని మరిగించండి, మీ చింతలను ఆవిరిలా ఎగిరిపోనివ్వండి, మీ దుఃఖాలను కరిగించండి, మీ తప్పులను ఒడగట్టి చివరిగా ఆనందం యొక్క రుచిని ఆస్వాదించండి. అవును, జీవితం టీ తయారు చేయడం లాంటిదే. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, సోమరితనం, మోసం, పట్టుదల, ఈ 10ంటిని జయించాల్సిన అవసరం లేదు. కేవలం అదుపులో ఉంచుకుంటే చాలు. జీవితం బాగుపడినట్లే. మనం ఏ శరీరంతో పుట్టామన్నదానికి మనం బాధ్యతలం కాదు, కానీ ఏ శీలం, వ్యక్తిత్వంతో ఈ లోకాన్ని విడిచి వెళ్తామన్నదానికి మనమే పూర్తి బాధ్యతలం. మన జీవితానికి మనమే అతిపెద్ద అడ్డంకు. అది సహనం లేకపోవడం కావచ్చు, ముండి పట్టుదల కావచ్చు, అవగాహన లోపం కావచ్చు. అడ్డంకు మనలోనే ఉంటుంది. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు, విషమంటే ఏమిటి? కృష్ణుడు బదులిచ్చాడు, జీవితంలో అవసరానికి మించి ఉన్న ప్రతిదీ విషమే. అది శక్తి అయినా, ధనమైనా, ఆకలి అయినా, దురాశ అయినా, అభిమానమైనా, ప్రేమ అయినా, ద్వేషమైనా. కాదు, అవును అనేవి 2 చిన్న పదాలే, కానీ వాటి గురించి చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. మనం జీవితంలో చాలా విషయాలను కోల్పోతాం. కాదు అని తొందరపడి చెప్పడం వల్ల, అవును అని ఆలస్యంగా చెప్పడం వల్ల. ప్రేమ అనే ప్రవాహం ఏ హృదయంలో ఉంటుందో దాని గురించే చర్చ ప్రతి చోటా జరుగుతుంది. మీతో మీరు వాదించుకుంటే అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. ఇతరులతో వాదిస్తే మరిన్ని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఇల్లు కట్టడంలో ప్రతి ఇటుక ముఖ్యమైనట్లే జీవితంలో ప్రతి సానుకూల ఆలోచన కూడా అంతే ముఖ్యం. అలాగే మన శీలాన్ని నిర్మించుకోవడంలో కూడా ప్రతి ఆలోచనకు ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే మీ ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకోండి. పువ్వులు వికసించనివ్వండి, తేనెతీగలు వాటంతటవే వస్తాయి. మీరు శీలవంతులుగా ఉండండి, ప్రపంచం వాటంతటా అదే మీకు ఆకర్షించబడుతుంది. శీలం ఒక చెట్టు లాంటిది. కీర్తి, ప్రతిష్ట, గౌరవం దాని నీడ వంటివి. విచిత్రం ఏమిటంటే మనుషులు చెట్టును పట్టించుకోరు, కాని అందరికీ నీడ మాత్రం కావాలి. మనిషి నడక ధనంతోనూ మారుతుంది, ధర్మంతోనూ మారుతుంది. ధనం వచ్చినప్పుడు గర్వంగా నడుస్తాడు, ధర్మం తోడైనప్పుడు వినయంగా నడుస్తాడు. చెరుకుగడ్డలో ఎక్కడైతే కణుపు ఉంటుందో అక్కడ రసముండదు, ఎక్కడైతే రసముంటుందో అక్కడ కణుపు ఉండదు. జీవితం కూడా ఇంతే.
మనస్సులో ఎవరిపైనైనా ద్వేషం అనే కణుపు ఉంటే మన జీవితం కూడా రసహీనంగా మారిపోతుంది. జీవితంలో మాధుర్యాన్ని నిలుపుకోవాలంటే ద్వేషమనే కణుపును తీసివెయ్యాలి. ఎవరిపైనా ద్వేషించవద్దు. ద్వేషించాల్సి వస్తే మనిషిలోని చెడు గుణాలను ద్వేషించండి, మనుషులను కాదు. మనిషికి సొంతమని చెప్పుకోవడానికి ఏముంది? పుట్టుకను మరొకరిచ్చారు, పేరును మరొకరు పెట్టారు, విద్యను మరొకరు నేర్పారు, ఉద్యోగాన్ని మరొకరిచ్చారు, గౌరవాన్ని మరొకరిచ్చారు. పుట్టినప్పుడు చనిపోయినప్పుడు చేసే స్నానం కూడా మరొకరే చేయిస్తారు. చనిపోయాక శవాన్ని మోసేది మరొకరు, ఆస్తిని పంచుకునేది మరొకరు. మరలాంటప్పుడు మనిషికి ఇంత గర్వం ఎందుకు? మనిషి తన అహంకారాన్ని విడిచిపెడితే అందరికీ ప్రియమైన వాడవుతాడు. కోపాన్ని విడిచిపెడితే బాధపడాల్సిన అవసరం ఉండదు. కోరికలను విడిచిపెడితే ధనవంతుడవుతాడు. దురాశను విడిచిపెడితే సుఖవంతుడవుతాడు. పర్సుకు తెలియదు కదా లోపల ఉన్న డబ్బు అప్పు తెచ్చినదని. అది తన బరువుకు గర్వంతో ఉబ్బిపోతుంది. మన పరిస్థితి కూడా అంతే. మన శ్వాస ఆ భగవంతుడు ఇచ్చిన అప్పు, కానీ మన గర్వానికి అంతు ఉండదు. అపోహలు నెమ్మదిగా ప్రాణం తీసే విషం లాంటివి. అవి మనిషిని లోలోపలే తినేసి మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. ఆ ఒత్తిడి మనిషిని కుళ్ళిపోయేలా చేస్తుంది. అందుకే సమయం ఉండగానే ఇతరులతో మనకున్న అపోహలను తొలగించుకోవాలి. ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే క్షమించవచ్చు. రెండోసారి తప్పు చేస్తే మనిషి కదా, పొరపాట్లు జరుగుతాయి అనుకోవచ్చు. కానీ ఎవరైనా పదే పదే అదే తప్పు చేస్తుంటే వారికి దూరంగా ఉండండి. ఎందుకంటే అది పొరపాటు కాదు, అది వారి అలవాటు. జీవితంలో మనం చేసే తప్పులు ఎప్పుడూ ఒక పాఠాన్ని నేర్పి వెళతాయి. తప్పులే మనకు సరైన దారిని చూపిస్తాయి. మీరు తప్పుల నుండి పాఠం నేర్చుకుంటే అది వరం, నిర్లక్ష్యం చేస్తే అది శాపం. క్షమ చాలా అదృష్టవంతరాలు. దాన్ని పొందినవారు తమ వారిని గుర్తుంచుకుంటారు. అహంకారం చాలా దురదృష్టవంతుడు. దాన్ని పొందినవారు తమ వారిని తరచుగా మరచిపోతారు. ఎవరైతే తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటారో ఆనందం మొదట వారి తలుపునే తడుతుంది. అసలైన సంతోషం మన మనసులోనే దాగి ఉంటుంది, కానీ మనం దానిని ధనంలో, ఆస్తులలో వెతుకుతాం. సంతోష క్షణాలను జేబులో దాచుకోవద్దు, వాటిని పంచండి. వాటికి పడిపోయే భయం లేదు, దొంగిలించబడే భయం లేదు. ప్రజల గురించి పట్టించుకోవద్దు. నేలపై కూర్చొని కూడా చంద్రుడిలో మచ్చలు వెతికే రకం వారు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం చెడ్డ విషయం కాదు. ప్రతి విషయాన్ని గుర్తించుకునేవారే ఎక్కువ అశాంతితో ఉంటారు. నేను జీవితాన్ని ఇలా సులభతరం చేసుకున్నాను. కొందరిని క్షమించమని అడిగాను, కొందరిని నేను క్షమించాను. సంబంధాలను ఇలా కాపాడుకోండి. కొన్నిసార్లు మీరు సర్దుకుపోండి, కొన్నిసార్లు వారిని సర్దుకుపోయేలా చెయ్యండి. ఎన్నో గొడవలకు ఒకే సమాధానం: నేను నా స్థానంలో సరైనవాడిని, వారు వారి స్థానంలో సరైనవారు. ఇంట్లో 10 గదులున్నా ఎక్కడైతే అమ్మ ఉంటుందో ఆ గదిలోనే ఎక్కువ సందడి ఉంటుంది. మీరు సంతోషంగా ఉండటం మంచి విషయమే, కానీ మీ వల్ల మరొకరు సంతోషంగా ఉంటే అది అన్నింటికన్నా మంచి విషయం. గౌరవాన్ని సంపాదించటం ధనాన్ని సంపాదించడం కంటే కష్టం. గౌరవాన్ని కోల్పోవటం ధనాన్ని కోల్పోవటం కంటే సులభం. ఇతరులు నాకు మూర్ఖులుగా కనిపించేంత తెలివైనవాడిని అని నేను ఎప్పుడూ అనుకోలేదు. మిగతా వారంతా పాపాత్ములుగా కనిపించేంత మంచివాడినని నేను ఎప్పుడూ భావించలేదు. ఎవరిపైనా అంత ద్వేషం పెంచుకోకు. మళ్లీ కలిసినప్పుడు ముఖం చూడలేనంతగా. ఎవరిని అంతగా ప్రేమించుకు. విడిపోవాల్సొస్తే బ్రతకలేనంతగా. సంస్కారం, పరాయి స్త్రీని గౌరవించటం అనేవి ఏ డిగ్రీ నేర్పించలేదు. కేవలం ఇంటి పెంపకం మాత్రమే నేర్పిస్తుంది. నిరాశ చెందేవాళ్ళు దేవుడిని నమ్మనివాడు. దేవుడు ఇచ్చిన అంతులేని వరాలకు కృతజ్ఞత చూపనివాడే అభాగ్యుడు. ఎప్పుడైనా అవసరంలో ఉన్నవారి పిలుపు మీ దాకా వస్తే ఆ వ్యక్తికి సహాయం చేయడానికి భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. లేకపోతే ఆయనకు అందరినీ ఆదుకునే శక్తి ఉంది. ప్రేమ చిన్నతనంలో ఉచితంగా దొరుకుతుంది. యవ్వనంలో సంపాదించుకోవాలి, వృద్ధాప్యంలో అడుక్కోవాలి. కుటుంబాన్ని యజమానిలా కాకుండా ఒక తోటమాలిలా చూసుకోండి. తోటమాలి అందరినీ సంరక్షిస్తాడు, కానీ ఎవరిపైనా అధికారం చలాయించడు. హే భగవంతుడా, నాకు నా జీవిత మార్గం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. నా తర్వాతి అడుగును గుర్తించగలిగేంత వెలుగును ప్రసాదించు చాలు. గడిచిపోయిన కాలాన్ని తిరిగి కొనగలిగినంత ధనవంతుడు ఎవరూ లేరు. రాబోయే కాలాన్ని మార్చలేనంత పేదవాడు కూడా ఎవరూ లేరు. ఏ ద్వారం గుండా అనుమానం లోపలికి వస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం కూడా బయటకు వెళ్ళిపోతాయి. ప్రేమ గనుక మనలోని లోపాలను చూసి ఉంటే దేవుడు మన వైపు ఎప్పుడూ చూసేవాడు కాదు. చెడ్డవారిని వదిలేసి మంచివారి కోసం వెతకడం కన్నా చెడ్డవారిలోని చెడును వదిలేసి వారిలోని మంచిని వెతకడం ఉత్తమం. ఎప్పుడైతే మీలోని లోపాలు మీకే కనిపించడం మొదలవుతాయో
అప్పుడు భగవంతుడి కృప మీపై ఎక్కువగా ఉందని అర్థం చేసుకోండి. చెడు కాలం ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది. అది ఎందరో నకిలీ ముఖాలను మనకు చూపిస్తుంది. మంచి కాలం ఒక మేఘం లాంటిది. అది మండుటెండను కూడా ఆపగలదు. మీ సంతోషం కోసం ఇతరుల ఆనందాన్ని నాశనం చేయకండి. ఎవరి కన్నీళ్ల మీదైతే మీ సంతోషం నిర్మించబడి ఉందో ఆ సంతోషం వ్యర్థం. ఎవరి పాత్ర హృదయం చిన్నగా ఉంటాయో అవి ఎక్కువ విషయాలను భరించలేవు, పొర్లిపోతాయి. అది జ్ఞానమైనా, ధనమైనా, కీర్తి అయినా. ఎవరైనా కఠినంగా మాట్లాడితే వారు నిజం చెబుతున్నారని అర్థం చేసుకోండి. ఎవరి మాట్లాడే పద్ధతి కఠినంగా అనిపిస్తే వారు మీకు వీడ్గోలు పలుకుతున్నారని అర్థం చేసుకోండి. పట్టుదల ఎంత గట్టిగా ఉంటే విరిగినప్పుడంత బాధగా ఉంటుంది. మోసం ఎంత పెద్దగా ఉంటే దాని ఫలితం అంత తీవ్రంగా వెనక్కి వెళుతుంది. పేదరికంలోనూ దానం చేయటం, కోపంలోనూ నిజం మాట్లాడటం, శక్తి ఉండి కూడా క్షమించటం ఇవి ఉత్తమ పురుషుని లక్షణాలు. తప్పు చేసే ధైర్యం, దాన్ని సరిదిద్దుకునే సంకల్పం ఉంటే మనిషి ఎంతో నేర్చుకోగలడు. మన అన్ని సమస్యలకు పరిష్కారాలు మన ఆత్మలోనే ఉన్నాయి. కానీ సమస్య ఏమిటంటే మనం పరిష్కారాలను లోపల కాకుండా బయట వెతుకుతాం. పగలు బ్రతుకు తెరువు కోసం వెతకండి, రాత్రి ఆ బ్రతుకు తెరువు ఇచ్చేవాడి కోసం వెతకండి. నీతిగా సంపాదించిన దానితో మీ రూపాన్ని మెరుగుపరుచుకోగలరేమో, కానీ తరాలను కాదు. మీతో ఈర్ష్యపడేవారు మీలోని మంచితనాన్ని అందరికన్నా బాగా తెలిసినవారని అర్థం చేసుకోండి. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవారు మీకు భయపడుతున్నారని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఓడిపోవాలని కోరుకునేవారు నిజానికి వారు మిమ్మల్ని గెలవలేరని తెలుసుకోండి. అందుకే జీవితంలో మీతో సంతోషంగా లేని ప్రతివారితో మీరు సంతోషంగా ఉండండి. ఎవరైనా కష్టకాలంలో మీ ముందు తల వంచితే వారిని సహాయం కోరుతున్న వారిగా చూడండి, ఓడిపోయిన వారిగా కాదు. మనిషి జీవితంలో ఎన్నో నేర్చుకుంటాడు, కానీ ఇతరులను ప్రేమించడం, క్షమించడం, గౌరవించటం నేర్చుకోలేకపోతే అతను ఏమీ నేర్చుకోలేనట్లే. ప్రమాదకరమైన వారు లోపలి నుండి కురూపులుగా ఉంటారు. ముఖం అందవిహీనంగా ఉండటం ఎవరికీ హాని చేయదు. దుఃఖం మనిషిని ఇసుక కోటలా కూల్చినేస్తుంది లేదా పర్వతంలా గట్టిపడుస్తుంది. మనిషి పెంపకం సరిగ్గా ఉంటే చెడు వాతావరణంలో కూడా మంచిని గ్రహిస్తాడు. పెంపకం సరిగ్గా లేకపోతే మంచి వాతావరణం నుండి కూడా ఏమీ నేర్చుకోలేడు. నిజాయితీ అనైతినాతో పోలిస్తే వెంటనే లాభం ఇవ్వకపోవచ్చు, కానీ దాని ఫలాలు రాబోయే తరాల వరకు అందుతాయి. నిజాయితీ నాకు ఏమీ ఇవ్వలేదని ఎప్పుడూ అనకండి. ప్రతిసారి గొడవ పడాల్సిన అవసరం లేదు. తప్పు చిన్నదిగా అనిపిస్తే దాన్ని పట్టించుకోకుండా వదిలేయండి. ఒక తెలివైన వ్యక్తితో కొన్ని నిమిషాలు మాట్లాడటం 1000 పుస్తకాలు చదవడం కంటే మేలు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన యోగ్యత ప్రకారమే రాణిస్తాడు, తన కోరిక ప్రకారం కాదు. ప్రేమ ఏదైనా ఇవ్వగలిగినప్పుడు ఆనందిస్తుంది, అహంకారం ఏదైనా తీసుకోగలిగినప్పుడు ఆనందిస్తుంది. గర్వపు మాటలతో ఎవరి మనసును నొప్పించకూడదు, ఎందుకంటే కాలం గర్వాన్ని కూడా వెరగగొట్టి మనల్ని మాట్లాడటానికి కూడా పనికిరాని వారిగా చేస్తుంది. మన ప్రవర్తనే మనకర్థం చూపిస్తుంది. ప్రేమ కావాలంటే ప్రేమను పంచాలి, గౌరవం కావాలంటే గౌరవాన్ని ఇవ్వాలి, నమ్మకం కావాలంటే నమ్మకాన్ని కలిగించాలి. గొడవ జరిగినప్పుడు మాట్లాడటం ఆపకండి. మాటల ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఎప్పుడైతే మాటలు ఆగిపోయి మౌనం ఆవరిస్తుందో అప్పుడే సంబంధాల చిక్కుముడి మరింత బిగుసుకుపోతుంది. మీ బాధను ఇంట్లో ఒంటరిగా ఏడ్చి తీర్చుకోండి, కానీ బయటకు మాత్రం నవ్వుతూనే రండి. ఎందుకంటే మీరు లోపల ఎంత బలహీనంగా ఉన్నారో తెలిస్తే ప్రజలు మిమ్మల్ని దోచుకుంటారు. శరీరం అందంగా ఉన్నా లేకపోయినా మాటలు అందంగా ఉండాలి, ఎందుకంటే ప్రజలు ముఖాలను మర్చిపోతారు కానీ మాటలను ఎప్పటికీ మర్చిపోరు. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా, నాలుక మృదువుగా, హృదయం దయతో నిండి ఉంటుందో అప్పుడు ఇంట్లోనే కాదు జీవితంలో కూడా శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. నవ్వి చూడటానికి, చూసి నవ్వటానికి చాలా తేడా ఉంది. దానివల్ల ఫలితాలు మారిపోతాయి, కొన్నిసార్లు సంబంధాలు కూడా. మీరు ఎవరినైతే సంతోషంగా చూడాలనుకుంటున్నారో వారికి ఇక్కడే సుఖాన్నివ్వండి, ఎందుకంటే తాజ్మహల్ను ప్రపంచం చూసింది కానీ ముంతాజ్ చూడలేదు. 2 చేతులతో మనం 10 మందిని చంపలేమేమో, కానీ 2 చేతులు జోడించి కోట్ల మంది హృదయాలను గెలుచుకోగలం. మనవాళ్ళు అంటే మన నొప్పిని పంచుకునేవారు, లేకపోతే బావున్నారా అని దారిన పోయేవారు కూడా అడుగుతారు. కొందరు మనకి ఎప్పటికీ మనవాళ్లు కాలేరు, కేవలం కాలం వారిని కొన్ని క్షణాల పాటు మన దగ్గరకు తీసుకుని వస్తుంది. ఎవరితోనూ అతిగా అనుబంధం పెంచుకోవటం కూడా మంచిది కాదు. ఎవరు లేకుండా మనం బ్రతకలేమని అనుకుంటామో తరచుగా ఆ వ్యక్తులే మనకు దూరమవుతారు. మీ ప్రతి పరిస్థితిని ఆ పరమాత్మకు వదిలేయండి, ఎందుకంటే మీరు జీవితాంతం కష్టపడి సాధించలేని దాన్ని ఆయన ఒక్క క్షణంలో సాధించగలడు. తేలిగ్గా నమ్మే చెవులు, అనుమానంతో చూసే కళ్ళు, బలహీనమైన మనస్సు ఉన్న వ్యక్తికి సమృద్ధి మధ్యలో కూడా నరకం కనిపిస్తుంది. కోరికలు తీరకముందే ప్రాణాలు పోతే అది మృత్యువు. ప్రాణాలు ఉండగానే కోరికలు పోతే అది ముక్తి. నీకోసం ఎల్లప్పుడూ సంతోషాన్ని కోరుకునే వ్యక్తి విచారంగా ఉండటం నీకు ఆందోళన కలిగించాలి.
ఇతరులకు సలహా ఇవ్వటం చాలా సులభం, ఇతరుల సలహాను పాటించటం చాలా కష్టం. ప్రపంచంలో అత్యంత లాభదాయకమైన పని వృద్ధులతో కూర్చోవటం. కొన్ని క్షణాల సమయానికి బదులుగా వారు మీకు సంవత్సరాల అనుభవాన్ని పంచుతారు. జీవితం నవ్వించినప్పుడు మీ మంచి కర్మల ఫలం అందుతున్నదని అర్థం చేసుకోండి. జీవితం ఏడ్పించినప్పుడు మంచి కర్మలు చేసే సమయం వచ్చిందని అర్థం చేసుకోండి. పరమాత్మ ప్రతి మనిషికి 2 దారులిస్తాడు. 1 లేచి మీ కలలను సాకారం చేసుకోండి, 2 నిద్రపోతూ కలలు కంటూ ఉండండి. జీవితం మీది, నిర్ణయం కూడా మీదే. జీవితం అందమైనది, దాన్ని ప్రేమించండి. రాత్రయిందని బాధపడకు, ఉదయం కోసం ఎదురుచూడు. కష్టాలు అందరినీ పరీక్షిస్తాయి, కానీ అదృష్టం కంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు నమ్మండి. రండి, భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. జీవితాన్ని ఎలా జీవించాలో ఆ కళను అడుగుదాం. మన కోసం ఎంతో అడిగామో, రండి ఈసారి అందరి మేలును కోరుకుందాం. ఈ విస్తృతమైన చర్చ మీకు స్ఫూర్తినిచ్చి ఉపయోగపడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. మా ఈ ఆలోచనలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ప్రయత్నానికి మీ మద్దతుని తెలియజేయండి. దీన్ని లైక్ చేయండి, మీ మిత్రులతో, ప్రియమైన వారితో పంచుకోండి. తద్వారా వారు కూడా ఈ జ్ఞానం నుండి ప్రయోజనం పొందగలరు. మౌనం విషయంలో మీ సొంత అనుభవాలు, ఆలోచనలు ఏమిటి? దయచేసి కింద కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ఇలాంటి జీవితానికి దిశానిర్దేశం చేసే మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే గంట సింబల్ను నొక్కండి. అప్పుడు మా ఏ కొత్త వీడియోనో మీరు మిస్ కారో. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మమ్మల్ని విన్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండండి. మీలోని అంతర్గత శక్తులను జాగృతం చేసుకోండి. జై శ్రీ రాధే కృష్ణ.